శ్రీశైవ క్షేత్రం ట్రస్ట్ ద్వారా కొన్నేళ్లుగా ధార్మిక ధర్మసేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 22వ తేదీన మల్లెగూడలో 5016 మంది మహిళలతో మనదీపు వందన శివశాస్త్ర పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్వామీజీ తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మ సాక్షాత్కార రూపాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని శివస్వామీజీ అన్నారు. ట్రస్ట్ లో సేవలందించిన మహిళలకు 12 విభాగాలలో ధర్మ శిరోమణి అవార్డును ప్రదానం చేస్తామని స్వామీజీ పేర్కొన్నారు. ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి, ధర్మం గురించి పోరాటం చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది అది కాదు. ఫిజికల్ ప్రజెన్స్ కావాలి, ఫిజికల్ ప్రజెన్స్ కావాలి. వచ్చి కొట్లాడాల్సిన అవసరం లేదు. మేము ఒకటి ఉంటాం, కేసులు ఉంటే మేము వేయించుకుంటాం, దాడులు అయితే మేము పడతాం. మేము మా ఇంట్లో ఉంటాను. అది ఎవరి గురించి? మన అందరి శ్రేయస్సు గురించి. మనకు మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే హిందుత్వం ఉండాలి. రామ్నాథ్ హిందువులపై దాడులు జరుగుతున్నాయి, గుళ్ళు వడబడుతున్నట్టే మామూలు విషయం కాదు. చాలా ధైర్యంతో చేసిన పని. అంటే ఇవాళ మన పరిస్థితి దారుణంగా మైనారిటీలకు కనబడుతున్నాయి. సో అందరూ కూడా కలిసి ఇప్పుడు పూజలలో 5,000 మంది 10,000 మంది వస్తుంది. మరి గుడికి ఇష్యూ అయితే 50 మంది. దానితో పాటు విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ సాక్షాత్కార రూపకాన్ని కూడా అక్కడ ప్రదర్శన జరుగుతుంది. దీనితో పాటు ధర్మో రక్షిత ట్రస్ట్ ద్వారా హిందూ ధర్మం కోసం, రక్షణ కోసం సేవలు అందించినటువంటి 12 విభాగాల్లో కూడిన మహిళామణులకి ధర్మ శిరోమణి అవార్డ్స్ ప్రదానం చేయబోతున్నాం. ఎల్వి కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద పెట్టుకున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఐతా హైమ గారు, వీరందరి చేతుల మీదుగా ఈ కరపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషంగా అందరూ విచ్చేసి ఆ పూజా కార్యక్రమాన్ని వీక్షించి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ సుభిక్షంగా సుసంపన్నంగా సౌభాగ్యంతో ఉండటం కోసం